హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కొన్ని వందల అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రియల్టర్లు చెరువులు, కుంటలను పూడ్ చేసి వెంచర్లు వేసి తప్పుడు దారిలో అనుమతులు తెచ్చుకొని భవనాలు నిర్మిస్తున్నారు. అయితే వాటి గురించి గానీ పూర్తి అవగాహన లేకుండా కొంటే మాత్రం చిక్కుల్లో పడినట్లే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలాలో ఉన్న లా పలోమా విల్లాస్. కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ఈ గేటెడ్ కమ్యూనిటీలోని 200 విల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గేటెడ్ కమ్యూనిటీ పక్కనే వాగు ఉంది. వర్షం కురిసిన సమయంలో పై ప్రాంతాల నుంచి దానిలోకి నీరు చేరుతుంది. అయితే వాగులోకి నీటిని తరలించే నాలాను పూడ్ చేసి నిర్మాణాలు చేపట్టడంతోనే విల్లాలు మునిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్కో విల్లా ఖరీదు సుమారు 6 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వాగును ఆక్రమించి నిర్మాణాలు చేయటం వల్ల ఏటా వర్షాలు కురిసినప్పుడు కొన్ని విల్లాల్లోకి వరద రావటం సహజమేనని, ఈసారి భారీ వర్షాలు కురవటంతో గేటెడ్ కమ్యూనిటీ మొత్తం మునిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చెరువులు, వాగుల పక్కన ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొన్నా పరిస్థితి ఇలాగే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగర శివారులో ఇల్లు, స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని స్థిరాస్తి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.